వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నందు నాజర్పేటలోని నూతనంగా నెలకొల్పిన కిడ్స్ విజ్డమ్ ప్లే స్కూల్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై స్కూల్ను ప్రారంభించారు. విలువలతో కూడిన విద్యను ఈ ప్రాంత విద్యార్థులకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా మాస్టర్ బ్రెయిన్ అబాకస్ నందు నిర్వహించబడిన అబాకస్ సమ్మర్ క్యాంప్ 2024 నందు విజేతలైన వారికి సర్టిఫికేట్స్, మెడల్స్, మెమెంటోస్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో డైరెక్టర్స్ షేక్ షాఫియా, షేక్ షాకియా, షేక్ జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. యూసీ మాస్ అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్లో ప్రావీణ్యం పొంది ఈ రోజున మరి కిడ్స్ విజ్డమ్ ప్లే స్కూల్ని ప్రారంభించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. వారి చేతుల మీదుగా సమ్మర్కి స్పెషల్గా ఒక క్యాంపు నిర్వహించడం జరిగింది. సమ్మర్ క్యాంప్ 2024 దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ సెరమనీ కూడా రాజా గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. శ్రీ తాళపాక అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా జరిగాయి. బోస్ రోడ్ లో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదిక నందు మహతి శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి సంయుక్త ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్యకు అర్చన గావించి చిరంజీవి, దేవి లలిత, యశస్విని, తుల్యశ్రీ, తులసి, శర్వాణి, తొలుత అప్పని వరప్రసాది అన్నమయ్య అనే సంకీర్తనతో ప్రారంభించినారు. అనంతరం టీవీఎస్ శాస్త్రి నారాయణచే నమో నమో అనే కీర్తన ఆలపించారు. పర్చూరు సుబ్బారావు అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశ్ మంత్రము అంటూ పలు కీర్తనలు ఆలపించారు. తరువాత కొండపి వసుంధర బృందంతో జయ జయ నరసింహ సర్వేశ అను పలు కీర్తనలు ఆలపించారు. ఈ సంకీర్తన కార్యక్రమానికి తబలాపై పెరవలి వంశీకృష్ణ, కీబోర్డుపై జి నాగసాయి, గుంటూరు వారు వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు, సురాభతుల కేశవ, అందే బాలచంద్రమౌళి, కల్లూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు. హితకర శ్రీ వెంకటేశ ప్రయుక్త సతత పరాక్రమ జయంకర, హితకర శ్రీ వెంకటేశ ప్రయుక్త సతత పరాక్రమ జయంకర, చతురోహం తే శరణంగతోస్మి ఇతరాన్ విభజ్య ఇహ మాం రక్ష, చతురోహం తే శరణంగతోస్మి ఇతరాన్ విభజ్య ఇహ మాం రక్ష. జగదీశ కరుణనే నగరావే కమలేశ, తిరువేంకటాధీశ జగదీశ. కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ, కోటి చేతులు నీకు కోడి జోకలు చేయ. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదికపై శ్రీ మహతి మరియు రామలింగేశ్వర భక్త సమాజం, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు ప్రారంభించాము. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఇదే దేవస్థానంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుగుతాయి. తొలుతగా మన చిరంజీవులు దేవి లలిత, యశస్విని, తులజశ్రీ, శార్వాణి మరియు తులసి వీళ్ళు కలిసి పలు కీర్తనలు ఆలపించారు. రిటైర్డ్ టీచర్
టీవీఎస్ శాస్త్రి గారు, రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ పరచూరు సుబ్బారావు గారు కీర్తనలు ఆలపించారు. అనంతరం కొండపి వసుంధర బృందంచే పలు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే రేపు శుక్రవారం ఇక్కడ ఉయ్యల సేవ ఉంటుంది. ఉయ్యల సేవలో కూడా అన్నమయ్య జయంతి తరఫున అన్నమయ్య సంకీర్తనలు గానం చేస్తాము. అలాగే శనివారం కూడా వృద్ధాశ్రమంలో పళ్ళు పంచిపెట్టడం ఉంటుంది. అలాగే ఆదివారం ఉదయం గీతామందిరంలో మనకి మొన్న ఆదివారం నాడు జరిగిన 19వ తారీఖు ఆదివారం జరిగిన అన్నమయ్య పాటల పోటీల్లో చిన్నారులకి బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. ప్రతిపక్షమే లేకుండా చేయాలనే వింత బోధనను వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. కేవలం ఎన్నికల కోసమే లేని ఫ్యాక్షనిజంను పల్నాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రగిల్చారని ఇక్బాల్ మండిపడ్డారు. ఏపీ వాంట్ సిబిఎన్ అని ప్రజలు గుర్తించారు కాబట్టే ఓట్లు వేసేందుకు క్యూ కట్టారని తెలిపారు. ఈ స్థానిక సంస్థల ఈ సర్పంచులు లేదు, స్థానిక సంస్థలు లేదు, ప్రజాప్రతినిధులు లేదు, నా ఎస్సీ నా ఎస్టీ బీసీ మైనారిటీ లేదు, ఎవరిని వినేది లేదు, ఏ సామాజిక వర్గం యొక్క సమస్యలు వినేది లేదు. కేవలం ఏ విధంగా ఎలక్షన్లు గెలవాలి, ఇక్కడ ఏదో బటన్ నొక్కడం లేదా ప్రజాప్రతినిధులు కానీ మనుషులు కానీ కలిసేది లేదు. ఏదో బటన్ నొక్కుతున్నా మిగతావి ఇదిగో అక్రమ మద్యం, తర్వాత లిక్కరు, దీని మీద దోపిడీలు, తద్వారా ఈ దోపిడీ డబ్బును ఎలక్షన్లలో ఖర్చు పెట్టి గెలవాలనే కుటిల ప్రయత్నం. దానికి ఒత్తాసుగా అనువైన అధికారులు వాళ్ళ రెవెన్యూలో కానీ పోలీసులు కానీ నియమించుకోవడం. దీనికి ఈసీ బ్రేక్ వేసినప్పుడు వీళ్లకు ఒక రకమైన వాళ్ళ యొక్క మానసిక సంతుల్యం దెబ్బతినడం. లేని ఫ్యాక్షనిజాన్ని లేని కార్చిచ్చులను ఇప్పుడు రగిలించారు కేవలం వీళ్ళ ఎలక్షన్ కోసం. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ తెలుగు మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంపత్ నగర్లోని శారదా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, నగరంపాలెం మస్తాన్ దర్గాలో చేపట్టిన పూజల్లో సత్యవాణి, డాక్టర్ కల్పన, దాసరి జ్యోతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, జూన్ 4న జరిగే ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రేపు శనివారం వెంకటేశ్వర స్వామి గుడిలో, ఆదివారం చర్చిలో, సోమవారం మళ్ళీ శివాలయంలో, మంగళవారం ఆంజనేయ స్వామి గుడిలో, అలాగే మేము ఒక వారం రోజుల పాటు ఈ దీక్ష సంకల్పం చేపట్టాం. చివరి రోజు మాత్రం రిజల్ట్స్ రోజు కోసం మేమందరం చాలా దీక్షగా వెయిట్ చేస్తున్నాం. 108 కొబ్బరికాయలు కొట్టి మా శక్తి వంచన లేకుండా ఆ దేవదేవుని ఆశీస్సులు మా పార్టీ విజయకేతనానికి సహాయ సహకారాలు అందించాలని గల్లా మాధవి గారిని, ఎంపీగా చంద్రశేఖర్ గారిని, సీఎంగా మాకందరికీ ఎంతో ఇష్టమైన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చూడాలన్నదే మా ధ్యేయం, మా కళ, మా లక్ష్యం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ కు ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు, వన్ టౌన్ సీఐ దశరథ రామారావు వెల్లడి. మానసిక అంగవైకల్యం కలిగిన పిల్లల వివరాలను తల్లిదండ్రులు ఎన్రోల్ చేయించుకోవాలి, ఎంఈఓ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.